అందరికీ నమస్తే. నేను ఈరోజు గంగా రొయ్యలు తీసుకున్నాం మా ఇంటి దగ్గర. అవి ఎట్లా కడగాలో చూపిస్తా. వీటి బయాలజీ, అనాటమీ అండ్ ఎట్లా కడుగుడు అన్నీ చూపిస్తా. ఇవేంటంటే గంగా రొయ్యలు, ఫ్రాన్స్ యాక్చువల్గా. వీటిని ష్రింప్ అని కూడా అంటారు. మేమైతే గంగా రొయ్యలు అంటాము. టైగర్ ష్రింప్ అంటారు చాలామంది. అయితే వీటికి కాళ్ళు ఉంటాయి. మగ రొయ్యలకైతే కాళ్ళు ఉంటాయి, ఆడ రొయ్యలకైతే కాళ్ళు ఉండవు. ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఇవి కాళ్ళు అన్నమాట. ఈ కాళ్ళకి ఇట్లా ఎండ్రకాయలాగా కొండీలు ఉంటాయి. ఇవి కట్ చేసి పడేయాలి. ఈ కాళ్ళ లోపల మనకి ఫ్లెష్ ఉంటుంది, ఇది తినొచ్చు. అందుకే వీటిని పడేయకుండా వండుకోవాలన్నమాట. ఫస్ట్ నేను వాటిని ఎట్లా విరుచుకోవాలో చూపిస్తే, ఇట్లా తిప్పితే ఆ ఫ్లెష్ బయటికి రాకుండా ఉంటుంది. మనం ఇట్లా లాగితే మాత్రం ఫ్లెష్ వచ్చేస్తుంది. మనకి గంగ రొయ్యలలో పనికొచ్చే పార్ట్ ఏంటంటే అబ్డామెన్. అది సాఫ్ట్ ఫ్లెష్ ఉంటుంది అన్నమాట, అది తినొచ్చు. అండ్ హెడ్లో కొంచెం పార్ట్ తినొచ్చు, అండ్ కాళ్ళు, ఫింగర్స్ కూడా తినొచ్చు. ఫస్ట్ ఇట్లా షెల్ తీసేసుకోవాలి. షెల్ తీసేస్తే మనకు కింద సాఫ్ట్ పార్ట్ ఉంటుంది. అండ్ రొయ్యకి మొత్తం స్టమక్ అంతా హెడ్లోనే ఉంటుంది కాబట్టి అదంతా రిమూవ్ చేయాలి. అండ్ ఇంటెస్టైన్ అబ్డామెన్లో ఉంటుంది, అది కూడా తీసేయాలి. ఫస్ట్ ఇట్లా షెల్ తీస్తున్నాం కదా, ఇది 7 లేయర్స్ లాగా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసుకోవాలి ఇట్లా వేళ్ళతోటి. ఈ షెల్ అంతా తీసేసిన తర్వాత కట్ చేసి లోపల ఉన్న స్టమక్ తీసేస్తాం అన్నమాట. అయితే షెల్ తీసే ముందు కింద ఈ పొర ఉంది కదా, ఈ పొరని మనము ఒకేసారి కత్తెరతో కట్ చేసేసి తీస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. లేదంటే ఈ రొయ్యల్ని మనం ఏం ముట్టక ముందే కొంచెం కాల్చి పెంక మీద పొట్టు తీసేస్తే ఇంకా ఈజీగా వెళ్తుంది అన్నమాట. ఈ పార్ట్ అంతా తీసేస్తాము. ఈ ఫింగర్స్ తినొచ్చు అండ్ లెగ్స్ తినొచ్చు. అట్లా ఈ ఫింగర్స్ని కూడా విరిచేసి మంచిగా గడగాలన్నమాట. నీళ్ళలో ఉండే జీవులకు ఎట్లయినా కొంచెమైనా నాచు ఉంటుంది. ఆ నాచు అంతా పోవాలంటే మనం ఉప్పేసి రాయాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్నా కదా, హెడ్ లోపల హెపాటో ప్యాంక్రియాస్ అనే ఒక పార్ట్ వస్తుంది. అదేంటంటే లివర్ అండ్ ప్యాంక్రియాస్ కలిపి ఉంటాయి అన్నమాట. ఇది తీసేయాలి. తర్వాత రొయ్యలో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, గ్రీన్ కలర్ ఉంటాయి, అవి తీసేయాలి. అండ్ అది తిన్న వేస్ట్ అంతా దాంట్లో జమ అవుతుంది అన్నమాట. అండ్ స్టమక్ అంతా క్లీన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. హెడ్లో చేయి పెట్టి స్టమక్ అంటుంది అనుకోకుండా, రొయ్యలో హెడ్లోనే స్టమక్ ఉంటుంది అన్నమాట. అండ్ ఆ గ్రీన్ కలర్ పార్ట్ని మాత్రం పగలకుండా జాగ్రత్తగా తీసేయాలి, లేదంటే మన మీట్ అంతా చేదు వస్తుంది అన్నమాట. ఇదే కాదు, ఏ ఫ్లెష్ అయినా సరే దాంట్లో గ్రీన్ కలర్ ఒక పార్ట్ ఉంటుంది, గ్యాల్ బ్లాడర్ అని చెప్పి. అవి తీస్తున్నప్పుడు జాగ్రత్తగా తీయాలి. కట్ అయ్యి మన మాంసం కంటిందంటే మాంసం అంతా చేదు వస్తుంది అన్నమాట. ఎంత కడిగినా సరే చేదు ఒకలాగా ఫ్లేవర్ వస్తుంది కూరకి. అండ్ అది జాగ్రత్తగా తీస్తున్నాను నేనైతే నా కాలేజ్ డేస్ అప్పటి నుంచి కడుగుతున్నా ఇవి. ఎందుకంటే మా ఇంట్లో మా డాడీ దుబాయ్ వెళ్ళిండు, అన్నయ్యనేమో హాస్టల్లో ఉంటుండే, మా అమ్మ ఒక్కతే ఎవ్రీ టైం కడుగుతుందని చెప్పేసి నేను మెల్లిమెల్లిగా నేర్చుకొని నేనే కడుగుతుంటేని. నాకు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే చిన్నప్పటి నుంచి. నేను ఏంటంటే బైపీసీ కాబట్టి, బయాలజీ కదా, అందుకని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే. ఇది ఇంట్రెస్ట్ అనమాట, దీన్ని కంపల్సరీ తీసేయాలి. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా పార్ట్, దానికి తోక కట్ చేస్తే దీన్ని అబ్డామెన్ అంటారు. ఈ అబ్డామెన్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్ ఫ్లెష్, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ లాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఫ్రై చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. ఈరోజు మా వాళ్ళు అల్లుడు వస్తున్నారు అని చెప్పేసి తీసుకున్నారు. 2 దొరికినాయి మాకు. చేప దొరికింది, ఇంకా చేప తీసుకున్నాము. ఈ కాళ్ళు కట్ చేసుకోవాలి, కొండీలు. అవి అప్పుడు తీయలేదు, ఇప్పుడు చూపిస్తున్నా. ఇవి మనకు కుచ్చుతాయి కదా, ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత ఉప్పేసి కడగాలన్నమాట. నేను ఇప్పుడు 2 రొయ్యలు దొరికినాయి నాకు, అంతే. 2 రొయ్యలు కడిగేసి ఇంకా కూర చేస్తా. కూర కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. మీరైతే ఎట్లయినా వండుకోవచ్చు చాలా రకాలుగా. నేనైతే పులుసు పోసి వండితే ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను అంతే. మిగిలిన రొయ్యలకు కూడా షెల్ తీసేసి ఇంకా ఇంటెస్టైన్, స్టమక్ మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసి కూర చేసుకోవడమే అంతే. ముక్కలు కట్ చేసిన తర్వాత మాత్రం ఉప్పేసి కడగాలి. అయితే ఈ కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు కొంచెం రఫ్గా ఉంటాయి, వాటిని ఇట్లా నేలపైన రాసుకుంటూ కడగాలన్నమాట. లేకపోతే కుచ్చుతాయి. తర్వాత ఉప్పేసి రాస్తూ ఉంటే నాచు వెళ్ళిపోతుంది, ఇంకా క్లీన్ అవుతాయి అండ్ సాఫ్ట్గా కూడా అవుతాయి అన్నమాట. తర్వాత అన్నిటికీ ఉప్పేసి రాయాలి. అండ్ తల కింద కూడా కాళ్ళు ఉండే ప్లేస్లో కొంచెం ఎక్కువనే ఉప్పేసి రాస్తే ఏమైనా నాచు ఉంటే పోతుంది. అంతే. అన్నీ నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ పోసుకుంటూ కడిగి ఒక గిన్నెలో వేసేసుకొని పులుసు అన్న చేసుకోవచ్చు, ఇంకా మటన్ లాగానే వండుకోవచ్చు. మటన్ లాగా వండినప్పుడు ఇలాచి ఇలాంటివి వేయకుండా ఓన్లీ లవంగ పుల్లలు, దాల్చిన చెక్క అలాంటివి వేసుకోవాలి. పులుసు అయితే చాలా తక్కువ పోసుకోవాలి. ఇప్పుడు చేపల కూరలో పోసే పులుసు కంటే కూడా చాలా తక్కువ పోయాలి. రొయ్యలకు ఎక్కువ పులుసు పట్టదు అన్నమాట. ఇంకా చిక్కగా వండుకోవాలి, దగ్గరికి. పల్చగా చేసుకుంటే బాగుండదు కూర. అండ్ కూర వండే వీడియో కూడా పెడతాను నేను. ఈ వీడియోనే కాకుండా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి. మేము జర్మనీలో ఉంటాం కదా, జర్మనీలో షూట్ చేసుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు. అయితే ఈ రొయ్యలు చాలా టేస్టీ ఉంటాయి కానీ చాలా వేడి చేస్తాయి. మోషన్స్ అయినప్పుడు మాత్రం ఈ రొయ్యల కూర తినొద్దు. అండ్ నేను మా మమ్మీ కూర చేసేసింది. ఇవి సాఫ్ట్ పార్ట్ అనమాట, అబ్డమెన్ పార్ట్ అని చెప్పినా కదా, మెత్తటి ముక్క చికెన్లా ఉంటుంది అని చెప్పినా కదా, ఏ ముళ్ళుల లాంటివి ఏమి ఉండవు.
అండ్ ఈ కాళ్ళని అయితే ఏంటంటే పీల్చుకోవాలి, సేమ్ ఎండ్రికాయలు లాగా సూప్ వస్తుంది, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ కొంచెం కొరికి ఆ లోపల ఉన్న ఫ్లెష్ తీసుకుంటే ఇదన్నమాట ఫ్లెష్ మనకి పూల బొక్కలలో పూలులాగా వెళ్తుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇది కూడా సేమ్ ఎండ్రికాయలు లాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్లా రొయ్యలకి కాళ్ళు ఉంటాయి, అవి తినొచ్చు అనే విషయం మీరు ఇదే వీడియోలో కనుక తెలుసుకున్నట్టయితే కామెంట్ చేయండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.